మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ క్రిస్టల్ గార్డెన్ లో నిర్వహించిన ఈద్గా తోఫా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పేద ముస్లింలకు దుస్తులను బహుమతులుగా అందజేశారు. రంజాన్ పర్వదినం పరస్పర ప్రేమ, దయ, త్యాగానికి ప్రతీక అని సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పండుగల సందర్భంగా అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి మైనార్టీల అభివృద్ధికి తీసుకున్న చర్యలను కొనియాడిన మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు 3500 ఈద్గా తోఫాలను అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పర్వదినం అందరికీ శాంతి, సౌభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈద్గా తోఫాల అందజేయడం వల్ల నిరుపేద ముస్లింలు పండుగలు సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారని ఆశ వ్యక్తం చేశారు. गुजारिश करता हूँ मट्टेवाड़ा ईदगाह को 1 करोड़ रुपए सैंक्शन करें। मौलाना साहब सही है, मौलाना साहब अपनी बात रखें। एक्चुअली अभी तक तेलंगाना में कोई भी जो कॉन्स्टिट्यूंसी के मेंबर ऑफ एमएलए उनके पर्सनल पैसों से कपड़े दिए जाते हैं और इफ्तार पार्टी भी कोंडा सुरेखा मैडम और कोंडा मिले साहब अपने जाति पैसों से देते। जो भी गवर्नमेंट से पैसे आते हैं वो मस्जिदों में बांटा जाता है। और సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బట్టల పంపిణీతో పాటుగా మేము ప్రతి సంవత్సరము ఇమాములకు, మౌజుంలకు సొంతంగా ఏవైతే కొనిస్తామో ఆ బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి 3500 సెట్ల బట్టలు రావడం జరిగింది. అదేవిధంగా ఇఫ్తార్కు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మేము ప్రభుత్వం పంపిన డబ్బులు నిరుపేదలైనటువంటి మరి చిన్న చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకే పంచడం జరుగుతుంది. పండగ సందర్భంగా వాళ్ళు సంతోషంగా పండగ చేసుకోవాలని ఇఫ్తార్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మళ్ళీ మేమే భరించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా మా వాళ్ళకి అప్పచెప్పాము. ఇప్పుడు ఇక్కడ నామమాత్రంగా 2-3 మౌజుంలకు మాత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా లీడర్లందరూ కూడా మసీదులలోకి వెళ్ళి ప్రత్యక్షంగా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకు బట్టలు ఇచ్చి మళ్ళీ అదేవిధంగా ఒక్కొక్క మసీదుకు ఎన్ని సెట్ల బట్టలు ఇవ్వాలో ఆ ఏరియాను బట్టి అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ను బట్టి ఈ మైనారిటీలకు ఇచ్చే బట్టలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రంజాన్ మాసం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి 40 రోజులు కూడా ఒక కఠిన ఉపవాస దీక్ష చేసి ఎంతో పవిత్రమైన మాసంగా కొలిచేటువంటి ఈ రంజాన్ పండుగను మా వరంగల్ ఈస్ట్లో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు చిన్న పెద్ద అనేది లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాస దీక్ష చేసి మరి 6 గంటల తర్వాత ఉపవాస దీక్ష వదిలిపెట్టి మళ్ళీ తెల్లారి 6 గంటల నుంచి కూడా ఏమీ తినకుండా ఉండేటువంటి సాంప్రదాయం ఈ పండుగలో ఉంది. మరి దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మన జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, మన సమాజం ఒక మంచి మార్గంలో నడిచే విధంగా ఆ అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.